నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో, మనం కొన్ని వీడియోస్ చేశాము ఇక్కడ ఢిల్లీ ఘటనకు సంబంధించి బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలాంటి వర్క్ చేస్తోంది పాకిస్తాన్ అని టెర్రరిస్ట్ గ్రూప్‌లు గూడా. అయితే ఈ వీడియోలో మనం ప్రత్యేకంగా అసలు ఈ పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ గ్రూప్‌లు ఏమేమి ఉన్నాయని మనం ఎలా గుర్తించాలి? వాటి పేర్లేమిటి? అండ్ వీటి ఆపరేషన్స్ ఎట్లా ఉంటున్నాయి దేశవ్యాప్తంగా? సో, వారన్నట్లుగా డినయబిలిటీ అనేది ఉన్నా కూడా బట్ స్టిల్ వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఇక్కడ ఏం చేస్తున్నారు? అండ్ వీళ్ళ ట్రాన్సాక్షన్స్ గాని వీళ్ళకు ఫండింగ్స్ గానీ ఎలా ఉంటాయి? వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో మనం మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారున్నారు. రావు గారు నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో, నిజానికి ఈ గ్రూప్స్‌ని మనం ఏ పేర్లతో పిలుస్తూ ఉంటాం? వాళ్ళకి ఫండింగ్స్ ఎలా ఉంటాయి? ఆపరేషన్స్ ఎలా ఉంటాయి? పేర్లు ఎన్ని సార్లు అఫీషియల్‌గా మార్చినా గాని మర్కజ్ అంటారు, ఇదంటారు, అదంటారు గాని బేసికల్లీ 3 గ్రూప్స్ పాకిస్తాన్‌లో ఆపరేట్ చేస్తున్నాయి. 2 గ్రూపులు బాగా స్ట్రాంగ్. మెయిన్ స్ట్రాంగ్ లష్కరే తోయిబా. దాన్ని ఎన్ని పేర్లు పెట్టినా లాహోర్‌కి బయట 25 కిలోమీటర్ల దూరంలో ఒక ఎన్‌జీఓ పేరుతోటి ఫౌండేషన్ తోటి పెద్ద అఫీషియల్ బిల్డింగ్స్ ఎంక్లోజ్డ్ ఏరియా ఇది ఉంటుంది. వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తారు, ఫండ్స్ రైజ్ చేస్తారు. ఆల్ రషీద్ ఫౌండేషన్ అని చెప్పి ఒక సున్నీ ఫౌండేషన్ ఏదైతే సౌదీ అరేబియాలో ఉందో లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి వాళ్ళ సపోర్ట్ ఎక్కువ వస్తుంది. అక్కడ ప్లస్ పాకిస్తాన్ లో కూడా చాలా వరకు ఫండ్స్ రైజ్ చేస్తూ ఉంటారు. మిడిల్ ఈస్ట్ లో కూడా రైజ్ చేస్తారు, ఎస్పెషల్లీ సున్నీ కంట్రీస్ నుంచి. ఈ రైజ్ చేసిన ఫండ్స్ తోటి వీళ్ళు రిక్రూట్ చేసి క్యాంపులు నడుపుతూ ఉంటారు. దీనికి ఐఎస్ఐ హెల్ప్ చేస్తుంది. ఎలా హెల్ప్ చేస్తుందంటే స్థలాలు ఇవ్వడం, డెనయబిలిటీ పెంచుకోవడం, ట్రైనర్స్ని ఇవ్వడం, కమ్యూనికేషన్ సెట్స్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి స్మగ్లింగ్ చేయడం, ఇటువంటి చేయడం. అలాగే ఐఎస్ఐ ఏం చేస్తుందంటే వీళ్ళ ద్వారానే డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్. ఆ డ్రగ్స్ స్మగ్లింగ్ లో వచ్చిన మనీ దాదాపు 800 మిలియన్ పర్ ఇయర్. ఓకే. అంటే ఏంటంటే ఒకవేళ పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్ గా ఏ డబ్బులు సపోర్ట్ చేయకపోయినా గానీ వీళ్ళకి ఇండిపెండెంట్ ఫైనాన్సింగ్ కేపబిలిటీ ఉందన్నమాట ఐఎస్ఐకి వీళ్ళకి పంచం. ఇప్పుడు లాస్ట్ ఆపరేషన్ సింధూర్ లో మేలో మనం ఎప్పుడైతే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ డిస్ట్రాయ్ చేసామో వీళ్ళు రీలొకేట్ చేశారు. అంతకుముందు పెద్ద గ్రూప్స్ ఉండేవి, పెద్ద హెడ్ క్వార్టర్స్ ఉండేవి ఓపెన్ గా. ఇప్పుడు ఏంటంటే డినయబిలిటీ పెంచడానికి చిన్న చిన్న గ్రూప్స్, అన్నోన్ హెడ్ క్వార్టర్స్ పేర్లు అవి రాయకుండా చిన్న చిన్న 4 నుంచి 10 మంది మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ ఉండకుండా అటువంటి గ్రూప్స్ ఎన్డబ్ల్యూఎఫ్పి తర్వాత మన పిఓకేలో ఎక్కువ పెట్టడం మొదలు పెట్టారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎల్ఈటి నుంచి చాలా ఎఫర్ట్ వస్తుంది. బంగ్లాదేశ్ ఐఎస్ఐ చీఫ్ యాక్చువల్ గా బంగ్లాదేశ్ విజిట్ చేశారు, చిటగాం అటువంటి ఏరియాస్ విజిట్ చేశారు. మనకి ఉన్న బంగ్లాదేశ్ బోర్డర్ పాకిస్తాన్ బోర్డర్ కంటే పెద్దది, ఎందుకంటే అది బంగ్లాదేశ్ బోర్డర్ 3000 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఇది కేవలం 1700 కిలోమీటర్లు ప్లస్ మాక్సిమం 2500. వెస్ట్ బెంగాల్ ఉంది, అస్సాం ఉంది, మేఘాలయ ఉంది, త్రిపుర ఉంది, కొంచెం వరకు మిజోరాం ఉంది. ఇవన్నీ ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ ఎక్కువ, రివరైన్ ఏరియాస్, అటు అండర్ డెవలప్డ్ ఏరియాస్ ఎక్కువ. చాలా చోట్ల ఫెన్స్ కూడా లేదు, ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్. సో లైవ్లీహుడ్ పేరుని ఇన్ఫిల్ట్రేట్ చేయించడం, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని రీగ్రూపింగ్ చేసి వేరియస్ సెంటర్స్ కి, మాడ్యూల్స్ కి అప్లై చేయడం, ఆల్ ఓవర్ ఇండియా డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటారు. కోయంబత్తూర్ దగ్గర నుంచి బెంగళూరు, హైదరాబాద్, పూనా, బాంబే, ఇటువంటి ఏరియాస్ అన్ని వెళ్ళి లాస్ట్ మినిట్ లో రీగ్రూప్ చేస్తారు. ఎప్పుడు ఈ యాక్టివిటీ చేయాలనుకుంటే 24 అవర్స్ ముందర ఈవెన్ బై ఎయిర్ కూడా వీళ్ళు టికెట్లు తీసుకుని వెళ్ళిపోతారు. లేకపోతే కార్ లో ట్రావెల్ చేస్తారు ఇన్కాగ్నిటో. సింపుల్ లే మ్యాన్ కింద, స్టూడెంట్ కింద. స్టూడెంట్ అన్నది ఏంటంటే ఈజీ ఎస్కలేషన్ ఇవ్వచ్చు. తర్వాత చిన్న రకం, పెద్ద రకం కాలేజెస్ చాలా ఉన్నాయి. ఆ వాటిలో స్టూడెంట్ కింద ఒక ఐడెంటిటీ కార్డు తీసుకోవడం, 5 ఏళ్ళు చదవచ్చు, 10 ఏళ్ళు చదవచ్చు అండి. ఫీజు వాళ్ళు కట్టేస్తారు. ఇంకా మనీ అంటారా, లోకల్ హ్యాండ్లర్స్ ఉంటారండి. వాళ్ళు దుబాయ్ నుంచి కానీ ఇటువంటి కంట్రీస్ నుంచి ఒరిజినల్ కరెన్సీ మన ఇండియన్ కరెన్సీయే తీసుకొస్తారు. వెస్టర్న్ మనీ యూనియన్ ట్రాన్స్ఫర్, అటువంటి యూపీఐ ట్రాన్స్ఫర్ టైప్ అంటే కోడ్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే మనీ వాడతారు. వీళ్ళు తీసుకొచ్చి డినయబిలిటీ తోటి ఒకవేళ అవసరమైతే ఇండియన్ పేరు ఇస్తారు, ఏదో ఇండియన్ ముజాహిద్ అని, లేకపోతే ఏదో ముజామిల్ ఏదో అని, లేకపోతే జేఎన్కేలో పోయిన లీడర్స్ పేర్లు పెట్టుకుని వాళ్ళ ఫౌండేషన్ అని ఇలాంటిది ఏదో పట్టుకుని బుర్హన్ వాణి
ఫౌండేషన్ అని ఫౌండేషన్. ఇటువంటి ఏయో పెట్టుకుని ఇలాంటివి చేస్తారు. ఇది వాళ్ళ మోడస్ ఆపరెండే. ఐఎస్ఐ యాక్టివ్గా ఉన్నంత వరకు, పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్లో రూలింగ్ చేస్తున్నంత వరకు ఈ యాక్టివిటీస్ 100% తగ్గవు. వీళ్ళ టార్గెట్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఈ దేశాలు వదిలిపెడితే భారత్ మీద వీళ్ళ టార్గెట్ ఏంటి ఫైనల్‌గా? గజ్వా హింద్ అంటారు. ఇంకా వాళ్ళు ఏంటంటే అసీం మునీర్ గారి వర్డ్స్ లో ఇది స్పష్టత వస్తుందండి. మీరు అడుగుతున్న ప్రశ్నకి జవాబు. హిందువులు ముస్లింలు ఎప్పుడు కలిసి ఉండలేరు. మనం హిందువుల్ని నాశనం చెయ్యాలి, హిందూ దేశం నాశనం చేయాలి, అవసరం వస్తే దాన్ని ఇస్లామిక్ రిపబ్లిక్ షరియా కంట్రోల్డ్ కాన్స్టిట్యూషన్ తోటి నడపాలి. ఇది గజ్వా హింద్ ఎయిమ్ కింద పెట్టుకుని పాకిస్తాన్ ఆర్మీ దీన్ని సపోర్ట్ చేస్తుంది. 1973లో భుట్టో గారు ఇచ్చిన స్టేట్మెంట్, మేము గడ్డైనా తింటాం కానీ భారత్ని 1000 కట్స్ తోటి బ్లీడ్ చేస్తాం, దాన్ని మారుస్తాం. అదే వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు కూడా కంటిన్యూ. ఇంత దారుణంగా ఉంది సార్ మీరు చెప్తూ ఉంటే. బట్ భారత్ దీన్ని రిటాలియేట్ చేయగలుగుతుందా? ఎట్లా? ఇప్పుడు వాళ్ళు డాక్టర్ల పేర్లు చెప్పుకొని వాళ్ళు ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. డాక్టర్లని చెప్పి స్టూడెంట్స్ అంటున్నారు మీరు. అసలు ఇదంతా చూస్తే ఒకప్పుడు స్లీపర్ సెల్ అనేవాళ్ళం మనం అంతే. ఇప్పుడు డాక్టర్స్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. అది ఎట్లా మరి? దీన్ని ఎట్లా మనం? అంతకుముందు కూడా జమాతే ఇస్లామీ అని కాశ్మీర్లో బ్రాంచ్ ఉందండి. ఇందులో అందరూ ఇంటలెక్చువల్స్. 3000 మెంబర్స్. వీళ్ళందరూ ఇండాక్ట్రినేటెడ్ ఫర్ సెపరేట్ కాశ్మీర్. 3000 మెంబర్స్ ఎంత అఫీషియల్లీ లిస్టెడ్, అన్అఫీషియల్లీ లిస్టెడ్ కాని మెంబర్లు కూడా ఉన్నారు. చాలా ఎవిడెన్స్ దొరుకుతుంది. లాయర్స్ వీళ్ళందరికీ డబ్బులు కూడా వస్తాయండి. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ లాగా వీళ్ళకి పాకిస్తాన్ డబ్బులు పంపిస్తుంది. 10,000 అయినా 15,000 అయినా. అంటే ఎవరైనా వస్తే నువ్వు భోజనం పెట్టాలి, ఎవరైనా వచ్చి 5,000 10,000 అడిగితే నువ్వు ఇవ్వాలి, మేము ఫలానా చోటుకెళ్ళి ఇంత మనీ ఇవ్వాలంటే ఇవ్వాలి, లేకపోతే వాళ్ళని కార్లో పికప్ చేసి ఫలానా చోట్ల డ్రాప్ చేయాలంటే ఇటువంటి పనులన్నీ వీళ్ళు చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వివిరావు గారు. సో ఈ అంశంపై మాకు అవగాహన కల్పించినందుకు. సో ఇదండి మొత్తానికి భారత్ను ఏ రకంగా ఇబ్బంది పెడదామనే విషయంలో ఎంత దారుణంగా ప్రవర్తిస్తోంది పాకిస్తాన్ అనేది వారు చెప్తున్నమాట. సో దీనిపై మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి. ఈ వీడియోని మన భారతీయ మిత్రులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మనం అందరం చాలా సేఫ్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి అనేది మనం ఎల్లప్పుడూ కోరుకోవాలి. సో మీరేమంటారు దీనిపై? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.